స్టూడెంట్స్. హాయ్ టీచర్. ఈ రోజు క్లాస్ ఏంటో తెలుసా? రెగ్యులర్ వర్బ్స్. ఈ రోజు క్లాస్ ఏంటమ్మా? రెగ్యులర్ వర్బ్స్. సో అసలు రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి అంటే మన V1 వర్బ్ ఫామ్ ఉంది కదా. సో V1 కి ed యాడ్ చేసేస్తే V2 అండ్ V3 వచ్చేస్తుంది. ఓకేనా? సో ఒక రెగ్యులర్ గా వెళ్తుంది అన్నమాట ఫామ్ అనేది. సో అందుకే వీటిని మనం ఏమని పిలుస్తున్నా? రెగ్యులర్ వర్బ్స్. మరి ఇర్రెగ్యులర్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నారు. ఇర్రెగ్యులర్ వెబ్ ఫామ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ V1 కి ed కాకుండా V2 ఫామ్ V3 ఫామ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. గో ఉంది కదా. గో, వెన్, గాన్, గోయింగ్, గోస్. అంటే ఇక్కడ V2 V3 డిఫరెన్స్ ఉందా లేదా? ఇక్కడ అలా కాదు చూడండి ఒకసారి. ఇవన్నీ రెగ్యులర్ వర్బ్స్. కమ్ ఉంది కదా. కమ్, కేమ్, కమ్, కమింగ్, కమ్. ఇదేంటి? ఇర్రెగ్యులర్. అర్థమవుతుందా? డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్, డ్రింక్. ఇవన్నీ రెగ్యులర్. మరి రెగ్యులర్ ఏంటి ఒకసారి చూసేద్దాం. ఈరోజు క్లాస్ మంది రెగ్యులర్ వర్బ్స్ చెప్పాలి. అపీల్, 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 అపీల్. అపాయింట్, అప్రోచ్, చూడండి. అపీల్ అంటే ఏంటి? వినతి చేయడం. ఇప్పుడు మన కలెక్టర్ గారికి కానీ ఎవరికైనా సరే ఏం చేస్తాం, మనం ఏదైనా వినతి సమర్పించుకుంటాం కదా, దాన్ని మనం ఏమంటాం? అపీల్ అంటాం. సో అలాగే అపాయింట్ అంటే ఏంటి? నియమించడం. ఓకేనా? ఇప్పుడు అపాయింట్ అంటే ఏంటమ్మా? నియమించడం. అప్రోచ్ అంటే ఏంటి? సమీపించడం. అప్రోచ్ మీన్స్ సమీపించడం.